Nisham Institute. My dear uniform job aspirants in both the states, I welcome you to Sham Institute YouTube channel. ఇక్కడ నేను మీ ముందుకు రావడానికి వచ్చిన కారణం, ఫస్ట్ ఆఫ్ ఆల్ I want to introduce myself. Senior English faculty, Sham Institute. ఈరోజు నేను మీ ముందుకు వచ్చి వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే సంవత్సరం పైచిల్కు కరోనా అనేటువంటి యొక్క పాండమిక్ తోటి రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగులు విద్యావంతులు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, జాబ్ నోటిఫికేషన్స్ లేక. అలాంటి సమయంలో మనకు ఈ రెండు రాష్ట్రాల్లోని నిరుద్యోగుల యొక్క ఉద్యోగ అన్వేషణను నెరవేర్చే విధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 25,271 పోస్టులతోటి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఇది చాలా చాలా ఆనందదాయకమైనటువంటి ఒక విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మీ ముందుకు వచ్చి వీడియో చేస్తున్నాను. మా షామ్ ఇన్స్టిట్యూట్ గురించి ఒక రెండు మాటలు చెప్పిన తర్వాత నేను మీకు ఆ వివరాలను పూర్తిగా ఆ ఉద్యోగ సాధనలో మేము ఏ విధంగా తోడ్పడతాం అనేటువంటి దాన్ని నేను మీకు చెప్తాను. 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి మా షామ్ ఇన్స్టిట్యూట్ గత 2 దశాబ్దాలుగా 13,000 పైచిల్కు అభ్యర్థులకు యూనిఫామ్ జాబ్స్ వచ్చేట్టుగా చేయడం జరిగింది. ఇది రెండు రాష్ట్రాల్లోనూ కూడా మరి ఏ ఇతర ఇన్స్టిట్యూట్ కూడా లేనటువంటి ఒక రికార్డుగా దీన్ని మనం పరిగణించవచ్చు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కొన్ని వందల మంది ఎస్ఐలు, వేల మంది కానిస్టేబుళ్ళు నేడు రెండు రాష్ట్రాల్లో అత్యద్భుతమైనటువంటి యొక్క విజయాలను సాధించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కూడా మరొక అత్యద్భుతమైన విషయం ఏంటంటే నోటిఫికేషన్లో ఎస్ఐ స్టేట్ టాపర్గా నిలిచినటువంటి యొక్క అభ్యర్థులు మా వాళ్ళే. ఇది అత్యంత గర్వకారణమైనటువంటి యొక్క విషయంగా మేము చెప్పుకుంటూ ఉంటాం. మన షామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్రీ జి శ్యామ్ గారు నిరంతరం 24 గంటలు అభ్యర్థుల కొరకు ఇక్కడ ఆన్లైన్ అనుకోండి, ఆఫ్లైన్ అనుకోండి, చేరేటువంటి యొక్క అభ్యర్థులను వారి లక్ష్యాలను సాధింపచేసే ప్రయత్నంలో భాగంగా రెండు రాష్ట్రాల్లోని అత్యద్భుతమైన ఫ్యాకల్టీని ఎంపిక చేయడంతో పాటు తర్వాత అభ్యర్థులకు శిక్షణను పొందేటువంటి అభ్యర్థులకు నిరంతరం వారికి ఆ ఉద్యోగం సాధించాలనేటువంటి కాంక్షను మరింతగా వారి మనసులో నాటుకునేటువంటి యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటారు తన ప్రసంగం ద్వారా. అది ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి. తద్వారా అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలను సాధించి వారి జీవితంలోని లక్ష్యాలను చేరుకొని ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు జారీ చేసినటువంటి యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏంటి అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఇందులో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటారు. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కంటైన్ కలిగి ఉంటుంది. ఏం కలిగి ఉంటుందట? ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నా ఆబ్జెక్టివ్ టైప్ అన్నా సేమ్, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇక తర్వాత కంటైనింగ్ 100 క్వశ్చన్స్. ఇట్ కన్సిస్ట్స్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్స్ లేదా కంటైన్స్ 100 క్వశ్చన్స్, 100 ప్రశ్నలను కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు. క్యారీయింగ్ 100 మార్క్స్, 100 ప్రశ్నలు 100 మార్కులు అనేటువంటిది అర్థమైపోతుంది మనకు. సో విత్ ద ఫాలోయింగ్ కాంపోజిషన్ అంటే ఈ క్రింది కూర్పుతో, ఈ క్రింది కలయికతో ఆ 100 మార్కుల పేపర్ ఉంటుంది. ఈ 100 మార్కుల పేపర్ టైం ఎంత ఉందమ్మా? 90 నిమిషాలు మాత్రమే. అంటే ఒక క్వశ్చన్కు 1 నిమిషం కంటే తక్కువ సమయంలో మనం ఆన్సర్ చేయాలి అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే పేరుతో పిలువబడేటువంటి భాగము 25 క్వశ్చన్లు 25 మార్కులు. సేమ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. నేను తెలుగులో ఇంగ్లీష్లో చెప్తుంటాను. ఎందుకనంటే రేపు మన క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియం బేస్డ్, అంటే ఇంగ్లీష్లో ఇవ్వబడుతుంది ప్రతి క్వశ్చన్.
మరి ఆ క్వశ్చన్ పేపర్ని చదువుకోవాలి అంటే చదివి అర్థం చేసుకోగలగాలి అంటే మనం తరచుగా ఇంగ్లీష్ని వినడం ద్వారానే అది ఊరికనే చదువుతుంటే అర్థమైపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి రెండో భాగము సేమ్ 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. రైట్. నెక్స్ట్ పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనే పేరుతో పిలువబడుతుందమ్మా. ఇక్కడ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అండ్ దెన్ నెక్స్ట్ ద లాస్ట్ వన్ పార్ట్ డి ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఈ రెండింటిలో దేనినైనా ఒక దానిని మీరు ఎంపిక చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో 99% మంది విద్యార్థులు ఇంగ్లీష్ని ఎంపిక చేసుకుంటారు. సో ఇక్కడ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఇంగ్లీష్లోను హిందీలోను కూడా. ఇంగ్లీష్ మనం చెప్పుకుందాం. ఇంకా ఇంగ్లీష్లో 25 క్వశ్చన్లు 25 మార్కులు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 అండ్ మార్క్స్ 100. రైట్. ఇది నెక్స్ట్ చూడండి ఒకసారమ్మా. ఇంగ్లీష్ ఆర్ హిందీ అంటే ఏంటి? ఇంగ్లీష్ ఆర్ హిందీ అంటే ఎలా ఉంటుంది? క్యాండిడేట్స్ ఎబిలిటీ అంటున్నాడు చూడండి. అభ్యర్థి యొక్క ఎబిలిటీ సామర్థ్యాన్ని, టు అండర్స్టాండ్ అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యము. ఏంటది? బేసిక్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అన్నాడు. అంటే ప్రాథమిక ఆంగ్లము లేదా హిందీ ఏది ఎంత మేరకు అర్థం చేసుకోగలుగుతాడు అనేటువంటి దాన్ని, దాంతోపాటు అండ్ హిజ్ బేసిక్ కాంప్రహెన్షన్ వుడ్ బి టెస్టెడ్. మీ యొక్క సామర్థ్యాన్ని అంటే అభ్యర్థుల యొక్క సామర్థ్యాన్ని ఏది ప్రాథమికమైనటువంటి భాషా సామర్థ్యము మరియు కాంప్రహెన్షన్ సామర్థ్యాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో భాగంగా ప్రశ్నలు ఉంటాయి అనేటువంటి దాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. రైట్. ఇప్పుడు ఒకసారి మనము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ విత్ ది క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఆఫ్ అవర్ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్కులు ఏదైతే అడగబడుతుందో ఆ 25 మార్కులకు ఆ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ 9 టాపిక్స్ నుంచి 25 మార్క్స్. మరి ఒక్కొక్క టాపిక్ ఏంటి ఎలా అడుగుతున్నారు అనేటువంటి దాన్ని చూద్దాం. ఈ సెలెక్ట్ ద యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఒక వర్డ్ ఇచ్చి దానికి 4 ఆప్షన్లలో వ్యతిరేక పదం ఏది కనిపెట్టండి అని అంటారు. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ కూడా చూస్తారు. అలాంటి వ్యతిరేక పదాలు నుంచి యాంటోనిమ్స్ నుంచి 2 అడుగుతున్నారు. తర్వాత సెలెక్ట్ ద సినోనిమ్. సినోనిమ్ అంటే మీనింగ్ అని అంటారమ్మా. ఇక థర్డ్ వన్ చూడండి. సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. మరి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనేది స్పెల్లింగ్స్ లేదా మిస్స్పెల్డ్ వర్డ్స్ మీరు ఏది విన్నారో అది ఏదైనా కావచ్చు. దీని నుంచి కూడా ఒక 2 మార్కులు. అంటే 4వ టాపిక్ ఏది, దాని నుంచి అడగబడే క్వశ్చన్లు ఎలా ఉంటాయి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. సరి అయినటువంటి యొక్క తగిన ఆప్షన్ని, ఆప్షన్ అంటే 4 తగినటువంటి యొక్క దానిని ఆప్షన్ అంటాం. ఎంపిక చేసుకోండి. టు సబ్స్టిట్యూట్. సబ్స్టిట్యూట్ అంటే ప్రత్యామ్నాయంగా. ద అండర్లైన్డ్ సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే పార్ట్ అని అర్థం. ఇన్ ద గివెన్ స్టేట్మెంట్. ఒక వాక్యం ఇస్తారు. ఇలా క్వశ్చన్ ఇచ్చి దాని క్రింద ఒక వాక్యం ఇస్తారు. ఇచ్చే వాక్యంలోని 1 లేదా 2-3 పదాలను అండర్లైన్ చేస్తారు. దాన్ని అండర్లైన్డ్ సెగ్మెంట్, అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. దీని నుంచి ఎన్ని మార్కులు అడుగుతున్నాడమ్మా ఇక్కడ? 3 ప్రశ్నలు 3 మార్కులు. తర్వాత 5th వన్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఇవ్వబడిన ఆప్షన్స్లో ఐడెంటిఫై ది సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే ఇప్పుడే చెప్పాను నేను మీకు ఏమని, పార్ట్, భాగము. ఇన్ ద సెంటెన్స్, ఈ యొక్క వాక్యంలోని భాగం విచ్ కంటైన్స్ ఇంతకుముందే చెప్పాను నేను మీకు, కన్సిస్ట్స్ కలిగి ఉండటము. ద గ్రామాటికల్ ఎర్రర్ లేదా కామన్ ఎర్రర్స్ అని కూడా అంటారు. అంటే ఒక వాక్యం ఇస్తారు. ఆ వాక్యంలో ఒక భాగంలో వ్యాకరణ పరంగా, గ్రామాటికల్గా అంటే వ్యాకరణపరమైన దోషం ఉంటుంది, తప్పు ఉంటుంది. ఎర్రర్ అంటే మిస్టేక్ ఉంటుంది. ఆ మిస్టేక్ ఉన్న భాగం ఏదో మనం గుర్తించాలి. ఎన్ని మార్కుల్ని కలిగి ఉంది ఇక్కడ అంటే 3. 6th వన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్. అప్రోప్రియేట్ అంటే ఏమని చెప్పానమ్మా? సూటబుల్. మోస్ట్ అప్రోప్రియేట్, మోస్ట్ సూటబుల్ ఆప్షన్ అని అడగవచ్చమ్మా. కొన్ని సందర్భాలు ఆప్షన్ అంటున్నారు, కొన్ని సందర్భాల్లో వర్డ్ అని అంటున్నారు. ఏదన్నా కూడా ఒకటే అది. టు ఫిల్ ఇన్ ద బ్లాంక్.
ఒక వాక్యం ఇచ్చి వాక్యంలో ఖాళీ ఇచ్చి ఆ ఖాళీ క్రింద 4 ఆప్షన్లు ఇస్తారు. సూటబుల్ ఆప్షను అప్రోప్రియేట్ అంటే సూటబుల్ అనుకున్నాం కదా, దాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. ఇది 4 మార్కులకు అడుగుతున్నారు తరచుగా. రైట్. నెక్స్ట్ టాపిక్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ ఈడియం. దీని జాతీయం అంటారు. అంటే ఒక ఈడియం ఇస్తారు, అని అర్థాన్ని కలిగినటువంటి యొక్క ఆప్షన్ని ఎంపిక చేయమంటారు. ఇది ఒక 2 మార్కులకు తగ్గకుండా అడుగుతున్నారు, 2 లేదా 3 అట్లా. 8th one, ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ సమ్ వర్డ్స్ హ్యావ్ బీన్ డిలీటెడ్. డిలీట్, ఈ డిలీట్ అనే దాని గురించి మీరు విని ఉంటారు. డిలీట్ అంటే తొలగించడం అని అర్థం. దీని అర్థం, వాక్యం అర్థం, క్రింద ఇవ్వబడిన ప్యాసేజ్లో కొన్ని పదాలు తొలగించబడినాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆ తొలగించబడిన ఏది పదాల స్థానంలో అంటే ఖాళీలను పూరించండి విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్స్ గివెన్. క్రింద ఇవ్వడం 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, అందులో ఏ ఆప్షన్ కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ ఖాళీకి అనేటువంటి దాన్ని 1-2 సార్లు వాక్యాన్ని చదువుకుంటూ సరి అయిన ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. దీన్ని క్లోజ్ టెస్ట్ అంటారు. దీన్ని తర్వాత చివరిది, సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్. పదాన్ని ఎంపిక చేయండి. ఏం పదం ఎంపిక చేయమంటున్నాడు? ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్ అంటే ఇవ్వబడిన పదాల యొక్క అర్థాన్ని, అదే అర్థాన్ని కలిగినటువంటి పదం ఏదో ఎంపిక చెయ్యండి. అంటే ఇక్కడ కొన్ని పదాలు ఇస్తారు, ఆ పదాల యొక్క అర్థాన్ని సరిగ్గా వ్యక్తీకరించేటువంటి ఆప్షన్ 4 ఉంటాయి. అందులో సరిగ్గా వ్యక్తీకరించే ఆప్షన్ని మనం గుర్తించాలి. దీన్ని 1 word సబ్స్టిట్యూట్స్ అనేటువంటి టాపిక్గా దీన్ని పిలుస్తారమ్మా. అలాంటివి ఇవి 2, 2, 2, 3, 4, 2, 5, 2, ఈ 1 మార్క్ అటు ఇటు. ఈ క్లోజ్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా 5 మార్కులకు అడుగుతారు, 5 బ్లాంక్స్. మిగతావన్నీ ఇక 4 ఉంటే 5 రావచ్చు, 3 ఉంటే 4 రావచ్చు. ఇట్లా కొంచెం 1 మార్క్ అటు ఇటు కొద్ది గొప్ప తేడాలతో ఉండొచ్చు. ఇదంతా 50 పైచిల్ క్వశ్చన్ పేపర్లను వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాకు ఏర్పడినటువంటి అవగాహనను మీకు రిస్క్ లేకుండా సులభంగా తక్కువ సమయంలో ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని అడుగుతున్నారనేది ఇది నేను సేవ్ చెప్పిందంతా ఇక్కడ స్పష్టంగా మీకు కళ్ళ ముందు ఉందమ్మా. చూడండి ఎంత స్పష్టంగా. దీంట్లో ఎస్ఎస్సి జీడీ జనరల్ ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ ఏ టాపిక్ 9 టాపిక్స్ అనుకున్నాం కదా. ఈ 9 టాపిక్స్ నుంచి ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్లు వచ్చాయనేటువంటి యొక్క అవగాహనను ఇక్కడ మీకు బ్లూ ప్రింట్ రూపంలో మీ కళ్ళ ముందు పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మొట్టమొదటగా 2015వ సంవత్సరం అప్పటి నుంచి ఇక ఆ తర్వాత 2019లో 11/2/2019, 12/2/2019, 13/2/2019, 15/2, 1/3/19, 5/3/19, 5/3/19, 5/3/19, 6/3/19, 6/3, 8/3/19. మీకు గమ్మత్ అనిపించవచ్చు, సార్ 11 అన్నారు 12 అన్నారు, మాకు అర్థమైంది. 12వ తారీఖు 11, 12, 13 అని చెప్పారు, 14 వదిలేస్తారు, 15 ఓకే. 1 అన్నారు, 5 అన్నారు, మరి 5, 5, 5 అని 3 సందర్భాల్లో చెప్పారు, 6, 6 అని 2 ఇక్కడ చెప్పారు. ఎందుకు ఇలా అంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇది షిఫ్ట్ల వారీగా అంటే మార్నింగ్ షిఫ్ట్, తర్వాత మిడ్ డే షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్. అంటే ఉదయము ఇక్కడ చూడండి 12:30 to 2 PM ఇది మిడ్ డే షిఫ్ట్, మిట్ట మధ్యాహ్నం షిఫ్ట్ అంటారు దాని భాగం. తర్వాత 4 to 5:30 PM ఈవినింగ్ షిఫ్ట్, ఇది ఆఫ్టర్నూన్ అనుకోవచ్చు, ఇది ఈవినింగ్ షిఫ్ట్ అనుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి 9 to 10:30 AM మార్నింగ్ షిఫ్ట్. అంటే ఒక రోజులో ఒకటే షిఫ్ట్ కాకుండా మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అనే మేది పద్ధతిలో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించారు. రేపు మీరు కూడా సేమ్ ఇదే పద్ధతిలో పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది ఒకటి, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది ఒకటి.
ఇవి ఎలా ఈ టాపిక్స్కి ఎన్నెన్ని మార్కులు ఎలా అడిగారు అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇది చూడండి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. ప్రతిసారి 3 మార్కులకు తక్కువ కాకుండా చూడండి, 3, 4, 4, 3, 4, 2 ఒక్కసారి ఇక్కడ అంతే. అన్ని సందర్భాల్లో 3కు తగ్గట్లేదు, 4 కూడా టచ్ చేస్తున్నారు. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అనే దానికి ఈ 2015లో 7 మార్కులకు అడిగాడు. తర్వాత ఇది చూడండి 3, 3, 2, 2, 3, 3, 4, 3, 3, 3 అంటే ఎక్కువ సందర్భాల్లో 3 క్వశ్చన్లకు చాలా సందర్భాలు అడిగారు. 1-2 సందర్భాల్లో 2, 2015లో ప్రారంభంలో మాత్రం 7 క్వశ్చన్లు అడిగాడు. క్వశ్చన్ పేపర్లో ఏ టాపిక్స్ ఈ సిస్టమేటిక్గా ఎలా అడుగుతున్నారు క్రమమైన పద్ధతిలో అనేది మన అవగాహన పెంచుకోవడానికి ఇదంతా. ఇది సినానిమ్స్ అనేటువంటిది ఒకటి ఉందమ్మా, మీనింగ్స్ అంటాం మనం దీన్ని. ఇది 3 మార్కులు మొదటిసారి, తర్వాత ఇక 4, 2, 1, 1 ఇక దరిదాపు 2 మార్కులు అనేటువంటిది ఫిక్స్ అయిపోయారు ఎక్కువ సందర్భాల్లో ఇట్లా. తర్వాత యాంటోనిమ్స్, ఆపోజిట్స్ అని అంటారు. ఇది కూడా మొదటిసారి 3, తర్వాత 2, 3, 3, 2, 2, 2, 2 ఇది కూడా 2 మార్కులకు తగ్గకుండా ఫిక్స్ అయిపోయారు. తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఈడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు లేదా ఫ్రేజెస్ అంటారు. ఇవి కూడా 3 మొదటి పరీక్షలో 3, తర్వాత 3, 2, 2, 2, 2 మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది అందించడం ఏ టాపిక్ ఏదనేది. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇది కూడా 3 మార్కులు చూడండి, 3, 3, 2, 2, 2, 2, 2, 2, 3, 2, 2 అట్లా మొత్తానికి ఇలా తగ్గకుండా మినిమం 2 మార్కులు తగ్గకుండా. తర్వాత స్పెల్లింగ్స్ అనేది దీన్నే మనం మామూలుగా మిస్పెల్డ్ వర్డ్స్ అని కూడా అంటూ ఉంటారమ్మా. మొదటగా 2015లో 3, ఇక తర్వాత చూడండి 2 మార్కులు ఫిక్స్. ఇది అంటే ఇక్కడ ఏ టాపిక్ చూసినా 2 మార్కులకు తక్కువ కాకుండా మనల్ని అడుగుతున్నారు, రైట్. ఇక తర్వాత క్లోజ్ టెస్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే క్లోజ్ టెస్ట్ అంటే ఇంతకుముందు నేను మీకు చెప్పా చూడండి, ఒక ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్లో బ్లాంక్స్ ఇస్తారు. ఆ బ్లాంక్స్కి ప్రతి బ్లాంక్ 4 ఆప్షన్స్ కింద ఇస్తారు. సరి అయినటువంటి ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఇది 2015లో ఇది అడగబడలేదు, కానీ తర్వాత ఫిక్స్ అయిపోయారు 5 మార్కులకు ప్రతిసారి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలు అంటారు చూడండి, సరైన పదంతో ఖాళీలను పూరించండి. ఇది 15లోను మొదటి కంప్యూటర్ బేస్డ్లోను అంటే ఇట్లా లేకుండా తర్వాత 3, 4, 4, 3, 4, 3, 4 అంటే 4 లేదా 3 మినిమము 4 కూడా అడుగుతున్నారు. టోటల్గా 25 మార్కులకు మన పేపర్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. మన 25 మార్కులలో 20 మార్కులకు తగ్గకుండా తెచ్చుకునేటువంటి యొక్క ప్రయత్నం మనం చేయాలి. అందుకు మీకు పరిపూర్ణమైనటువంటి సహకారము మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ పరిపూర్ణంగా అందిస్తాము. ఎలా అంటే 25 మార్కులలో 20 మార్కులు చాలా అంటే మరీ కష్టం అవసరం లేదు, కొంచెం శ్రద్ధ పెడితే తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ 3 నుంచి ఇక్కడ వరకు అంటే ఏంది 1, 2, 3, 4, 5 టాపిక్లు. ఇవి కనీసం 2 మార్కులు, 5, 2లో 10 మార్కులు. ఇక్కడే మనం 7, 8 మార్కులు తెచ్చుకోవచ్చు. 1 లేదా 2 తప్పు, మినిమం 7, 8 తెచ్చుకోవచ్చు. ఇక ఈ 25 మార్కుల పేపర్ అనాలిసిస్ ఆ బ్లూ ప్రింట్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు మన 9 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో చెప్పినటువంటివి వాటి నుంచి 2019 ఫిబ్రవరిలో అడగబడినటువంటి ఒక షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ నుంచి అడగబడినటువంటి ఒక పేపర్లో నుంచి ఇచ్చాను నేను ఇక్కడ క్వశ్చన్స్. ఒక్కసారి చూడండి, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, సరి అయినటువంటి స్పెల్లింగ్ కలిగినటువంటి పదం ఏదో అని కనుక్కోండి. ఇది ఇన్కారిజిబుల్ అనే పదం. ఇది దీనికి కూడా నేను మీకు టెక్నిక్స్ చెప్తాను. తర్వాత స్పెల్లింగ్స్ గుర్తించడంలో కూడా ఏంటంటే ప్రిఫిక్సెస్తో ఉండే స్పెల్లింగ్స్ ఉంటాయి, అంటే పదాలు ఉంటాయి. తర్వాత సఫిక్స్ ఉండే పదాలు కలిగి ఉంటాయి. అలా తర్వాత మరొకటి 2 కాన్సోనెంట్లతో ఇచ్చే పదాలు ఉంటాయి. ఓవెల్ లెటర్స్కి ప్రాధాన్యతనిచ్చి ఇచ్చేటువంటి పదాలు ఉంటాయి. అవి ఎలా అనేటువంటిది మీకు ఉదాహరణకి ఇక్కడ చూడండి, 2 కాన్సోనెంట్లు ఇట్లా కమిట్మెంట్ అనేది గమనించండి. జస్ట్ ఉదాహరణకు దీంట్లో చూడండి 2 కాన్సోనెంట్లు డబుల్గా ఇచ్చారు, 2 Mలు 2 Tలు. ఇది తరచుగా పోటీ పరీక్షలు అడగబడేటువంటి యొక్క స్పెల్లింగ్ వర్డ్. ఇలాంటివి తరచుగా పోటీ పరీక్షలు అడగబడుతున్నటువంటి వాటిని ఎలా అడుగుతారు, ఏ రకమైన టెక్నిక్తో వాటిని మనం
గుర్తుపెట్టుకోవాలి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రధానికి ఒక మార్గం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ నాలుగింట్లో సరి అయిన స్పెల్లింగ్ కలిగినటువంటి పదం ఏంటంటే ఇన్కారిజిబుల్ అనేటువంటిది. ఇది రెస్పెక్టబుల్ అనే చివర ఉచ్చారణ లాంటి సౌండ్ వస్తే బిఎల్ఈ ఉండాలి. ఇలాంటి టెక్నిక్స్ మీకు చెప్పడం జరుగుతుంది. అంటే తక్కువ ఏది శ్రమతో ఊరకని చేయడానికి. రైట్, ఇంకా చాలా ఉంటాయి, అది మీకు చెప్పడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. సెలెక్ట్ ది యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. రేపు మీరు వ్రాయబోయే పరీక్షలో మీకు క్వశ్చన్ ఇలానే కనిపించబోతుంది. సెలెక్ట్ ద యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ టు ద గివెన్ వర్డ్. ఇక్కడ ఇవ్వబడిన పదం ఏది? ఇది వర్చువస్ అనే పదానికి యాంటోనిమ్, వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదం ఏది అనేటువంటి దాన్ని మనం ఇందులో గుర్తించాలి. సినానిమ్ అడుగుతారు లేదా యాంటోనిమ్ అడుగుతారు, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వర్చువస్ అంటే ఏంటి? హ్యావింగ్ గుడ్ క్వాలిటీ, మంచి లక్షణాలు కల అనేటువంటి అర్థంలో మంచి అనేది. మరి దానికి వ్యతిరేకం ఏమి ఉండాలి? చెడు అనేటువంటి యొక్క అర్థంలో. మరి ఇందులో ఉన్న వాటిల్లో చూడండి, కైండ్ అంటే దయ అని, ఆనెస్ట్ అంటే నిజాయితీ అని, వర్తి అంటే ఏది సమర్థత కలిగిన అని. కానీ అవేవి కావని అర్థమవుతుంది విషియస్, చెడు అనే అర్థంలో. మంచి దానికి ఆపోజిట్ చెడు. ఇట్లా మనం ఇంకోటి 4 ఆప్షన్లలో ఒక 2 or 3 తెలిస్తే తెలియనిది కూడా ఆన్సర్ అవ్వడానికి ఇట్లా అవకాశం ఉంటుంది మనకు తెలియకపోయినా. ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది తర్వాత నెమ్మదిగా. రైట్, ఎలా ఏంటి అనేటువంటి దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్. సెలెక్ట్ ద వర్డ్. చూడండి క్వశ్చన్ని ఇప్పుడే జాగ్రత్తగా అండి, ఇప్పటి నుంచి ప్రారంభించాలి. ఇది ఎంపిక చేయండి, గుర్తించండి పదము విచ్ మీన్స్ ఏదైతే అర్థాన్ని, ద సేమ్ ఏదైతే అదే అర్థాన్ని ఇస్తుందో. ఏ అర్థం? యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్. ఈ క్రింద కొన్ని పదముల సమూహం ఇవ్వబడింది, అదే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాన్ని ఎంపిక చేయండి. సెలెక్ట్ ద వర్డ్. ఈ 4 ఒక వర్డ్ ఎంపిక చేయండి. విచ్ మీన్స్ ఏదైతే అర్థం, ద సేమ్ అదే అర్థం ఏంటి, ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇక్కడ ఇవ్వబడినటువంటి పదముల సమూహము ఏ అర్థాన్ని ఇస్తుందో ఆ అర్థాన్ని ఇచ్చే పదం ఏది ఎంపిక చేయండి. ఇలా ఇవ్వగానే మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అక్కడ చదివి ఇది ఏంటమ్మా ఈ క్వశ్చన్కి అర్థమని వెతుక్కునేటువంటి ఒక్క క్షణం కూడా మనం వేస్ట్ చేయొద్దు. అది ఇక్కడ మనం జాగ్రత్త ఇప్పటి నుంచి ప్రారంభించడం. ప్రిపరేషన్ అంటే అది ఎప్పుడో ప్రారంభించేది కాదు, ప్రతి క్షణం మనం ప్రిపరేషన్లో భాగంగానే పరిగణించాలి. రైట్, సో ఇక్కడ ఏంటి మరి ఇవ్వబడిన పదముల సమూహం ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అడగ. ఏంటి ఆ సమూహం? ఏ పర్సన్, ఒక వ్యక్తి, who is more than 100 years old, 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన వ్యక్తి అని అర్థం ఈ పదముల సమూహం. ఆ వ్యక్తిని ఒక పదంతో ఏమంటారు అంటే మనం 100 పైచిలకు వయసు కలిగిన వృద్ధుడు అనే అర్థంలో. సెంచూరియల్ ఈ స్పెల్లింగ్ తప్పు ఇట్లా. దీంట్లో సెంచూరియేటర్ అని ఉంది, ఇలాంటి పదాలే లేవు అసలు. కన్ఫ్యూజ్ చేయడం, ఇది నేను ఇచ్చిన పదాలు కావమ్మా ఇవి. 2019 ఫిబ్రవరిలో మార్నింగ్ షిఫ్ట్లో అడగబడినటువంటి ఒక క్వశ్చన్ పేపర్లో తీసుకొని మీకు ఇచ్చాను. అంటే ఎలా అడగబడుతున్నాయి మేము చేయగలుగుతాం లేదా అనే అవగాహన మీకు కలగడం కొరకే. రైట్, ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఇదాదా అని ఉంటుంది. సెంచూరియనా సెంటినేరియనా? దీంట్లో సరిగ్గా అర్థాన్ని ఇచ్చే పదం సెంటినేరియన్, శతాధిక వృద్ధుడు అని అర్థం. శతాధిక వృద్ధుడు, పర్సన్, వ్యక్తి, 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన వృద్ధుడు. ఇది కరెక్ట్. మరి సార్ సెంచూరియన్ ఏంటిది? ఇది రోమ్లోని మిలిటరీ అఫీషియల్, మిలిటరీ అధికారి యొక్క హోదాను సెంచూరియన్ అని అంటారు. కానీ ఇది చూడ్డానికి దగ్గరగా ఉంది, అదే అనిపించేట్టుగా ఉంది. ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఒక్క పదం ఉంటుంది కన్ఫ్యూజన్కు. రైట్, ఇక తర్వాత సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. అప్రోప్రియేట్ అంటే ఏమని చెప్పాను నేను మీకు ఇంతకుముందు? సూటబుల్, సరి అయినటువంటి యొక్క
ఏది సూటబుల్ ఆప్షన్ అంటే వర్డ్ పదము టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇది జాగ్రత్తగా ఉండాలి. 4 మార్కులకు అడుగుతున్నారు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సూటబుల్ ఆప్షన్తో అని. మరి ఇందులో చూడండి మనం చూడగానే గుర్తించవచ్చు. ఏది అడగొచ్చు ఇక్కడ? టెన్సెస్ నుంచి అడగొచ్చు, ఆర్టికల్ నుంచి అడగొచ్చు, ప్రిపోజిషన్ నుంచి అడగొచ్చు ఎక్కువగా ఇవి. వీటితో పాటు ఇంకా కండిషనల్ సెంటెన్సెస్ ఇఫ్ క్లాజెస్ ఉంటాయి, అందులో ఖాళీ అడగబడచ్చు. మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే చూడండి వాక్యం చదువుతున్న హీ అనేది సబ్జెక్ట్, హ్యాస్ బీన్ అనే 2 హెల్పింగ్ వర్బ్ హెచ్వి అంటారు. అంటే హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ మరియు బీన్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ మెయిన్ వర్బ్ ఉండాల్సిన భాగంలో ఖాళీ ఉందమ్మా. అది మై బర్త్డే ఆల్ వీక్ అనేది ఆబ్జెక్ట్, ఆల్ వీక్ అదర్ వర్డ్స్ రైట్. ఇక్కడ మెయిన్ వర్బ్ రావాలి. మెయిన్ వర్బ్ ఏది మరి? సెలబ్రేటింగ్ ఉంది, సెలబ్రేట్ ఉంది, సెలబ్రేట్స్ ఉంది, సెలబ్రేటెడ్ ఉంది. సెలబ్రేటెడ్ అనేది V2 V3 ఇది కాదు. ఎందుకని? హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ఉన్నట్లయితే హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంఫామ్ వస్తుంది మెయిన్ వర్బ్, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హ్యాడ్ బీన్ ప్లస్ ఇంఫామ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. షల్ హ్యావ్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంఫామ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. అంటే మీకు ఇంత స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇది చూడగానే అర్థమైపోవాలి. అందులో ఇక్కడ క్లూ ఉంది, అదర్ వర్డ్స్ ఆల్ వీక్ అనేటువంటి క్లూ. ఈ అదర్ వర్డ్స్ ఏదైతుందో వారమంతా అనేది క్లూగా ఉపయోగపడుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించబడే క్లూ అది. అంటే ఒక పని కొంతకాలం క్రితం మొదలై అప్పటి నుండి కొనసాగుతూ ఉండేటువంటి దాన్ని చెప్పడానికి ఉపయోగించేటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దానికి వచ్చే వెర్బ్ రూపం ఎలా ఉంటుంది? హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంఫామ్ రైట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? హ్యాస్ బీన్ ఇచ్చాడు. ఏం రావాలి? ఇంఫామ్ రావాలి. ఇంఫామ్ ఏదంటే ఇది చాలా బేసిక్. అందుకే మనకు ఫస్ట్ ఏమడిగాడు? బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ పరీక్షించేటువంటి ప్రశ్నలు అడుగుతారని రైట్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్. అప్రోప్రియేట్ అంటే ఇంతకుముందే చెప్పాను కదా సూటబుల్ ఆప్షన్ వర్డ్ టు సబ్స్టిట్యూట్. సబ్స్టిట్యూట్ అంటే ప్రత్యామ్నాయము. దేనికి ప్రత్యామ్నాయము? ద అండర్లైన్డ్ సెగ్మెంట్. ద అండర్లైన్ చేయబడినటువంటి భాగము. సెగ్మెంట్ అంటే పార్ట్ అని అర్థము. ఇట్లా దీని అర్థం తెలియకపోతే కూడా తడుముకోవాల్సి ఉంటుంది. మీరు క్వశ్చనే ఇంత పెద్దగా ఉంది, 3 లైన్లు, 2 4 లైన్లు. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలియకుండా మనం ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే అప్పుడు క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడానికి టైం తీసుకోవాలి. ఇట్లా ఇది చూడగానే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ అని అనగానే ఓ ఇది ఇంతే అర్థమైపోయింది అట్లుండాలన్నట్టు. ఇన్ ద గివెన్ సెంటెన్స్ ఇవ్వబడిన వాక్యంలో ఇఫ్ దర్ ఈస్ నో నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇట్. ఇందులో అండర్లైన్ చేయబడినటువంటిది అసలు సబ్స్టిట్యూట్ దాని ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయాల్సిన అవసరం లేకుంటే అప్పుడు సమాధానం ఏమైద్దట? సెలెక్ట్ నో ఇంప్రూవ్మెంట్. దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, అంతా కరెక్ట్ ఉంది, గ్రామటికల్గా కరెక్ట్ ఉందని అర్థం అన్నట్టు. అట్లా రైట్. ఇగో ద రూల్స్ ఆఫ్ చెస్. చెస్ యొక్క నిబంధనలు రిక్వైర్ కావలేను అవసరము. దట్ వన్ అనేది వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది రైట్. హ్యాజ్ టు ప్లస్ V1 ఉండాలమ్మా. మేక్స్ అని ఉంది, అది తప్పు ఇక్కడ. ఇట్లా హ్యాజ్ టు ప్లస్ V1 ప్లెయిన్ V1 లేదా హ్యావ్ టు ప్లస్ V1 వస్తుంది. ప్లెయిన్ V1 అంటే గో అనేది ప్లెయిన్ V1. గోస్ అంటే ఈఎస్ని కలిగి ఉన్న రూపం. డ్రింక్స్. ఓకే, ఐ హ్యావ్ టు గో టు మార్కెట్ నౌ. హ్యావ్ టు గో. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. అనేక సందర్భాల్లో వింటూ ఉంటారు మీరు ఇది. ఓకేనా? ఎవ్రీ ఓటర్ హ్యాస్ టు ఫ్రాంచైజ్ హిస్ ఓట్ అంటారు. హ్యాస్ టు ఫ్రాంచైజ్ V1. ఓకే, the people have to take care of themselves during COVID-19 pandemic. Okay, have to take care, have to take. అది రూల్ ఇక్కడ. మరి ఆ రూల్ ఇక్కడ ఏముంది? ఎస్ ఉంది కదా. హ్యాస్ టు తర్వాత హ్యాస్ టు మేక్ అని ఉండాలి, కానీ ఎస్ ఉంది, తప్పు ఇది.
ప్లెయిన్ V1 ఉండాలి. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇంత అంటే ప్రధానికి మీకు చాలా స్పష్టంగా సమాధానం ఏంటి అనేటువంటి దాన్ని మీరు గుర్తించేటట్లుగా మేము తయారు చేస్తాం. అది ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా 2.5 లైన్లు ఉంది క్వశ్చన్. మరి ఇది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి కదా, అప్పుడు కాకుండా. ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్, ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ నుంచి ఐడెంటిఫై, గుర్తించండి. ఏంటి? ద సెగ్మెంట్, భాగము, ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్. చూసారా, సెగ్మెంట్ మాటిమాటికి వస్తుంది, కంటైన్స్ వస్తుంది, ఐడెంటిఫై వస్తుంది, ఆప్షన్స్ అనేది వస్తుంది. రైట్. ది గ్రామటికల్ ఎర్రర్. అంటే దీన్ని ఎందుకు నేను చెప్తున్నాను, ఈ పదాలన్నింటి యొక్క అర్థం మనకు తెలిసిపోతే రేపు సినానిమ్స్గా ఉపయోగించబడవచ్చు. మన క్వశ్చన్లు కూడా టక్కున అర్థమైపోతాయి. రైట్. గ్రామటికల్ ఎర్రర్ కలిగినటువంటి భాగం ఏదో ఈ వాక్యంలో గుర్తించండి అంటున్నాడు. అంటే ఒక వాక్యం ఇచ్చాడు, 2 లైన్లంత వాక్యం ఇచ్చాడు. ద ఎర్రర్స్ ఫర్ ద టైప్డ్ రిపోర్ట్స్ వర్ సో న్యూమరస్ దట్ దే కుడ్ హార్డ్లీ బీ ఓవర్లుక్డ్ అనేటువంటి పెద్ద వాక్యం ఇచ్చి దీన్ని 4 భాగాలుగా ఇక్కడ క్రింద ఇచ్చాడు. ఈ 4 భాగాల్లో ఏ భాగంలో ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ఐడెంటిఫై ద సెగ్మెంట్, పార్ట్, ఈ భాగాలలో ఏ పార్ట్లో విచ్ కంటైన్స్ ద గ్రామటికల్ ఎర్రర్, వ్యాకరణపరమైన దోషం కలిగి ఉన్నదో దాన్ని గుర్తించండి అంటున్నాడు. గ్రామటికల్ ఎర్రర్ అంటే దీన్ని ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ అంటారు. ఐడెంటిఫికేషన్ అంటే గుర్తించడం. దేన్ని? ఎర్రర్. ఎర్రర్ అంటే ఏంటి అసలు? మిస్టేక్. అది. సో ఇక్కడ దీంట్లో ఇది ఎర్రర్స్ ఫర్ అనేది ఎర్రర్స్ ఇన్ అని ఉండాలి. ఎందుకు? చూడండి, వాక్యం చదువుదాం మనం. ద ఎర్రర్స్, తప్పులు, ఇన్ ద టైప్డ్, ఇన్ ద టైప్డ్ రిపోర్ట్స్, టైప్ చేయబడిన రిపోర్ట్లలో తప్పులు, తప్పులు, లో అనే అర్థంలో వచ్చేది ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఇది ఇక్కడ మనం జస్ట్ కొంచెం కేర్ఫుల్గా ఉంటే, అంటే ఇది ప్రిపోజిషనల్ మిస్టేక్. ఇంతకుముందు నేను మీకు చెప్పాక ఆర్టికల్స్ చదువుకోవాలి, ప్రిపోజిషన్ చదువుకోవాలి, టెన్సెస్ చదువుకోవాలి, క్వశ్చన్ ట్యాగ్స్ చదువుకోవాలి. కొంత బేసిక్ గ్రామర్ టాపిక్స్ పట్ల అవగాహన కలిగి ఉంటే చాలా సులభంగా మనం ఆన్సర్ చేస్తాము. రైట్. ఇంకా తర్వాత సెలెక్ట్ ది సినానిమ్. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇంతకుముందు యాంటోనిమ్ వచ్చింది ఒక చోట, ఇక్కడ సినానిమ్ అనేది వచ్చింది. మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్, ఇవ్వబడిన పదం యొక్క సినానిమ్ ఏదో, అర్థం ఏదో పట్టుకోండి అని అర్థం. ఎబిలిటీ అంటే సామర్థ్యము. మనం క్యాపబిలిటీ అని అంటాం చూడమ్మా. ఎబిలిటీ, క్యాపబిలిటీ, కెపాసిటీ, సామర్థ్యం. ఇది ఇక్కడ. డిస్పోజిషన్, ఇది వేరే అర్థాన్ని ఇస్తుంది. ఇన్స్టింక్ట్, మనసులో కలిగేటువంటిది. అవుట్లుక్, మన దృష్టి అనే అర్థం. అంటే ఇక్కడ ఎబిలిటీ, క్యాపబిలిటీ, కెపాసిటీ, ఇవన్నీ సినానిమ్స్ ఒకదానికొకటి. రైట్. ఇక్కడ కెపాసిటీ అనేటువంటిది సినానిమ్గా మనం గుర్తించవచ్చు ఈజీగా. అవి ఎలా అనేది మీకు చెప్పాను ఇంతకుముందే, చాలా టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది గుర్తించడానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ది గివెన్ ఈడియం. సెలెక్ట్ ద ఆప్షన్ అంటున్నాడు. ఏంటి? దట్ మీన్స్ ఏదైతే, ద సేమ్ అదే, యాజ్ ద గివెన్ ఈడియం. ఇది ఇక్కడ వచ్చింది ఈడియం. ఇక్కడ ఒక ఇవ్వబడింది, ఈడియం ఇవ్వబడింది. ఏంటా ఈడియం? ఇన్ హై స్పిరిట్స్ అనేది ఇవ్వబడింది. ఇది ఈడియం అంటారు. జాతీయం, తెలుగులో జాతీయాలు ఉన్నట్లు ఇంగ్లీష్లో ఈడియమ్స్ అంటారు వాటిని. ఇదే అర్థాన్ని కలిగినటువంటి ఆప్షన్ ఏదో పట్టుకోమంటున్నాడు. ఇన్ హై స్పిరిట్స్ అంటే ఎంతో ఉత్సాహంతో, ఎంతో సంతోషంతో అనే అర్థం అన్నట జాతీయం యొక్క. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద బాయ్, సపోజ్ ఉదాహరణకు రేపు మీరే ఉన్నారు, యూ కేమ్ టు నో దట్ యూ గాట్ ద సెలెక్షన్ SSC GD. నేను ఇప్పుడు ఒక ఇంగ్లీష్ వాక్యం అన్నా చూడండి. యూ కేమ్ టు నో దట్, మీకు తెలిసి వచ్చింది ఏమని, దట్ యూ గాట్ ద జాబ్ ఇన్ ద SSC GD. ఓకే, మీకు SSC GDలో ఉద్యోగం వచ్చిందనే విషయం మీకు తెలిసింది. అప్పుడు మీరు ఎలా ఉంటారు? ఇన్ హై స్పిరిట్స్, ఎంతో ఉత్సాహంతో ఉంటారు, ఎంతో ఆనందంతో ఉంటారు, సంతోషంతో ఉంటారు. యు గో టు యువర్ హోమ్ ఇన్ హై స్పిరిట్స్. అప్పుడు మీరు ఇంటికి ఎలా వెళ్తారు?
ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో, సంతోషంతో వెళ్తారు. వెళ్ళి ఇన్ హై స్పిరిట్స్ యూ ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్, యూ టెల్ యువర్ పేరెంట్స్ దట్ ఐ గాట్ ద జాబ్ అని మీరు ఎంతో ఉత్సాహంతో చెప్తారు. ఆ ఉత్సాహము క్రియేట్ కన్ఫ్యూజన్ కాదు, అయోమయాన్ని సృష్టించడము. రిమైన్ కామ్గా ప్రశాంతంగా ఉండడం కాదు. ఇది ఫీల్ జాయ్ఫుల్, ఆనందంగా అది అలాంటి దాన్ని అనుభవాన్ని చెందడం. బికమ్ సక్సెస్ఫుల్, ఇది మిమ్మల్ని కొంచెం దగ్గరగా ఉండేది, విజయం సాధించడం అని ఉంది. కానీ ఇక్కడ సంతోషించడం అనే దానికి ఇది ఫీల్ జాయ్ఫుల్. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. రైట్. ఇంకా తర్వాత చూడమ్మా, 13,000కు పైగా ఏపీ అండ్ టీఎస్లో అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలు సాధించిన ఏకైక శిక్షణా సంస్థ. 20 సంవత్సరాల నిరంతర శ్రమతో సాధించడం జరిగింది. ఇక్కడ దీంట్లో చూడండి, అలాంటి మా సంస్థ ఈ 2021లో విడుదలైనటువంటి ఎస్ఎస్సి జీడీ మీ లక్ష్యమా? అయితే మేము మీకు మద్దతుగా నిలవడానికి సిద్ధంగా ఉన్నాం అని సంతోషంగా చెబుతూ ఇట్లా ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్, మీకు ఏది వీలుగా అనువుగా ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు విద్యార్థుల యొక్క సౌలభ్యం మేరకు అని ఇలా మా డైరెక్టర్ గారు నిర్ణయించడం జరిగింది. తర్వాత దాంతోపాటు ఇంకొక అద్భుతమైనది ఎక్కడ ఎవరు చేయనటువంటిది, ఆఫ్లైన్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా 50 టెస్టులు కండక్ట్ చేయబడతాయి. టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం అంటే మరి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం అని. తర్వాత బ్యాచెస్, ఆన్లైన్ ఆఫ్లైన్ బ్యాచెస్, తర్వాత టెస్ట్ సిరీస్ కూడా ఎప్పుడు ప్రారంభం అవుతుందని 11వ తారీఖున, ఆగస్టు 11 అంటే ఈ నెల 11వ తారీఖు నుంచి ప్రారంభం. ఏవేవి? ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ నిర్వహణ మరియు ఆఫ్లైన్ టెస్టులు, ఆన్లైన్ టెస్టుల నిర్వహణ ఈ తేదీ నుంచి ప్రారంభం. రైట్. ఇక తర్వాత ప్రతిరోజు ఒక మోడల్ టెస్ట్ నిర్వహణ జరుగుతుంది, కండక్ట్ అండ్ నిర్వహణ విత్ ఎక్స్ప్లెనేషన్, వివరణతో. అంటే టెస్ట్ పెట్టేసి ఊరకనే కీ చెప్పడం కాదు, దాన్ని వివరణ కూడా సంబంధిత ఫ్యాకల్టీ. ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, 25 మార్కులకు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ వివరణ. మనకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంది, ఆ కన్సర్న్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మ్యాథమెటిక్స్ వారు. తర్వాత అలానే ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత ఎవరైతే ప్రిపేర్ చేశారో నిరంతరాయంగా వాళ్ళ చేత ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే 58 టెస్ట్ పేపర్లను పరిశీలించి అధ్యయనం చేసి ఎలాంటి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారో వాటిని ఆధారంగా చేసుకొని దరిదాపు రాబోయేటువంటి ప్రశ్నలను ఊహిస్తూ సిద్ధం చేయబడినటువంటి క్వశ్చన్స్. రైట్. క్వశ్చన్స్ ప్రిపేర్డ్ బై వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్. పోటీ పరీక్షల బోధనా రంగంలో ఎంతో వాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కలిగినటువంటి ఫ్యాకల్టీ. తర్వాత వీ సెండ్ 50 టెస్ట్స్ బుక్లెట్. ఇదంతా అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ వాళ్ళకు బుక్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 50 పరీక్షల నిర్వహణ తర్వాత 50 టెస్ట్ల బుక్లెట్ అందరికీ ఆఫ్లైన్ ఆన్లైన్ వారి. రైట్. ఓకే. ఇక తర్వాత ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఇదంతా. ఇక తర్వాత కాల్ హస్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆర్ ఎంక్వైరీ. దీస్ నంబర్స్, ఈ నంబర్లలో, ఈ స్క్రోల్ అయ్యే నంబర్లు, ఇక్కడున్న నంబర్లు, ఈ 2 నంబర్లలో ఏ నెంబర్నైనా మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా ఎన్రోల్ నౌ ఇట్ సెల్ఫ్, వెంటనే ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి. ఎందుకు అంటే మనం పోటీలో ముందుండాలి అంటే ఇక్కడి నుంచే ముందుండాలి, అందుకొరకు. రైట్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఉద్యోగం నీ లక్ష్యం అయితే ఇంతకుముందు ఆర్ యు రెడీ అని చెప్పేసి దీనికి విజయవంతంగా శిక్షణను ఆన్లైన్ టెస్ట్ సిరీస్ సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. దాన్ని యాక్చువల్గా ఇంతకుముందు 2,000 రూపాయలకు విద్యార్థులు తీసుకోవడం జరిగింది. 50 టెస్టులు వీళ్ళకు కూడా. అయితే విజయవంతం చేసిన విద్యార్థులకు మరింతమంది విద్యార్థులకు
ఇది అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో 50% రిడక్షన్ అంటారు చూడండి, తగ్గింపుతోటి, అంటే 2000 నుంచి 1000 రూపాయలకు తగ్గించి మరింతమంది విద్యార్థులకు చేరేటువంటి యొక్క ప్రక్రియలో భాగంగా ఇలా చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మీరు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఎన్రోల్ చేరమని నమోదు చేసుకోమని చెప్పండి. దీనికి లాస్ట్ డేట్ 7th 7వ తారీఖే. ఇక్కడ మనకు మీ వివరాలు కావాలంటే ఇది రైట్. ఇక ఆ తర్వాత ఇక్కడ చూడండి, 2015 సెంట్రల్ కానిస్టేబుల్స్ ఫలితాలలో శ్యామ్ ప్రభంజనం, శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రభంజనం. ఏది 2015లో పెన్ పేపర్ మోడల్ నిర్వహించబడిన పరీక్షలో అప్పుడు మొత్తం 423 మంది విద్యార్థులు శిక్షణ ఇస్తే 305 మంది ఎంపికయ్యారు. అంటే చూడండి. నెక్స్ట్ 22 మంది అమ్మాయిలు మా దగ్గర శిక్షణకు వచ్చారు. వాళ్ళలో 21 మంది ఎంపికయ్యారు. అంటే చూడండి ఏ స్థాయిలో మా యొక్క గత ఫలితాలు మచ్చుకు 2015 ఇవి ఇక్కడ సెలెక్ట్ అయిన మరికొంతమంది విద్యార్థుల ఫోటోలు అందరూ ఇవ్వలేం కాబట్టి ఇంతవరకే. ఇంకా దీని తర్వాత మీకు 2019 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్గా ఎంపికైనటువంటి కొంతమంది మా విద్యార్థుల యొక్క మనోభావాలను ఇప్పుడు మీరు వింటారు. ఈ నోటిఫికేషన్కు మా దగ్గర చేరి ఆఫ్లైన్ ఆన్లైన్ శిక్షణను పొందండి. తర్వాత 2022-2023 సంవత్సరంలో మీరు ఫోటో కూడా ఇలా దాంతోపాటు మీ మనోభావాలను భవిష్యత్తు వారికి అందచేయవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. హాయ్ ఎవ్రీబడి, నా పేరు భాగ్యలక్ష్మి. ఈ రీసెంట్గా రిలీజ్ అయిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సిఐఎస్ఎఫ్ సెలెక్ట్ అయ్యాను. ఈ విజయానికి కారణమైనటువంటి శ్యామ్ సార్కి, శ్యామ్ ఇన్స్టిట్యూట్ బృందానికి, నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్ కోసం చెప్పాలంటే ఇక్కడ చెప్పే క్లాసెస్ వల్ల, ఇక్కడ పెట్టే ఎగ్జామ్స్ వల్ల నేను ఈ విజయం సాధించగలిగాను. ఎగ్జామ్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా క్లియర్గా చెప్పింటారు. ఎగ్జామ్స్తో పాటు గ్రౌండ్ కూడా చాలా బాగా చెప్తారు. ఈ విజయం సాధించినందుకు నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక అమ్మాయిని బయటికి పంపించాలి, ఇన్స్టిట్యూట్కి పంపించాలి అంటే ఆలోచించారు. అలాంటి ఆలోచన ఏమి లేకుండా ఇక్కడ మనకి హాస్టల్స్ అయినా సెక్యూరిటీ అయినా అంతా బాగుంటుంది. సార్ వచ్చి ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకుంటూ ఉంటారు. నా వెన్నంటి ఉండి ఇంత ప్రోత్సహించి నా విజయానికి ఇలాగ కారణమైనటువంటి శ్యామ్ సార్కి, నా తల్లిదండ్రులకి, ఇక్కడ ఫ్యాకల్టీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మురళి. మా నాన్నగారి పేరు నూకరాజు. నాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఇటీవల విడుదలైనటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2018 ఫలితాలలో నేను సిఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యాను. నా విజయానికి ముఖ్య కారణం నా తల్లిదండ్రులు, తరువాత శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శ్యామ్ గారు మరియు ఫ్యాకల్టీ. నేను 2018లో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుండి నా నిరంతర శ్రమ, శ్యామ్ సార్ యొక్క ప్రణాళికలు, అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు పెట్టేటటువంటి డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, అలాగే ఇన్స్టిట్యూట్ తరపున ఇచ్చేటటువంటి గ్రౌండ్ ట్రైనింగ్ వలన నేను ఈ విజయం సాధించాను. నా ఈ విజయానికి కారణమైనటువంటి నా తల్లిదండ్రులకు, అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శ్యామ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు శ్యామ్ సార్ మరియు ఫ్యాకల్టీ చెప్పిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు 6 నెలలు ఇష్టంగా కష్టపడితే 30 సంవత్సరాలు పైగా బంగారు భవిష్యత్తు మీ సొంతం అవుతుందని చెప్పారు. అలాగే నీవు గెలిస్తే నీ తల్లిదండ్రులు గెలుస్తారు, నీవు గెలిస్తే నీ కుటుంబం గెలుస్తుంది, నీవు గెలిస్తే నీ ఊరు, నీ దేశం గెలుస్తుంది అని చెప్పారు. అలా చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను గెలిచిన తర్వాత నా తల్లిదండ్రుల కళ్ళలో కనిపించిన ఆనందాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నా తల్లిదండ్రులను నేను ఎన్నటికీ మర్చిపోలేను. మీరు కూడా గెలవాలంటే ఇష్టంగా కష్టపడే తత్వం, కృషి, శ్రమ, పట్టుదల, క్రమశిక్షణ ఉండాలి. అలాగే మీ విజయవాహకం శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని మరవకండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శ్యామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.
నమస్తే అండి, నా పేరు కే ప్రశాంత్ కుమార్, మా నాన్నగారి పేరు కే గణేష్. నేను విశాఖపట్నం నుండి వచ్చానండి. నేను ఇక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో 2017లోని జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన అతి తక్కువ సమయంలోనే 2018 ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి నేను సెలెక్ట్ అయ్యానండి. దీంతోపాటు మరో 3 ఉద్యోగాలు కూడా సెలెక్ట్ అయ్యాను. మన గవర్నమెంట్ సచివాలయంలోని, మళ్ళీ ఆర్పిఎఫ్లోనే వేరే యాన్సిలరీ పోస్ట్ వచ్చింది. అలాగే జీడీకి కూడా వెళ్ళాను, జీడీ కూడా సెలెక్ట్ అయ్యాను. నేను 2017లో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానండి. ఇక్కడ ఫ్యాకల్టీ అంతా చాలా అద్భుతంగా బోధిస్తారు. ఇందులోని శ్యామ్ సార్ ఉన్నారు. శ్యామ్ సార్ స్టూడెంట్స్ని చాలా కేరింగ్గా తీసుకుంటారు. సబ్జెక్ట్ పరంగా మాత్రం మంచి ఫ్యాకల్టీని తెప్పిస్తారు. మొత్తం ఇక్కడ చదువుకునే విద్యార్థులందరూ చాలా వరకు సక్సెస్ అవుతారండి. ఇందులోని మళ్ళీ గ్రౌండ్ అంటే మాత్రం మంచి ట్రైనర్స్ని పెడతారు, బాగా చేయిస్తారు. గ్రౌండ్ కూడా చాలా బాగా చెప్తారు అన్నమాట. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన శ్యామ్ ఇన్స్టిట్యూట్కి, శ్యామ్ సార్కి నా ధన్యవాదాలు. అలాగే నాకు ఈ ఉద్యోగం రావడానికి సహకరించిన శ్యామ్ సార్కి ప్లస్ నాకు బోధించిన లెక్చరర్ అన్నదికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, నమస్తే. నా పేరు ఎం వరాల నాయుడు, మాది విజయనగరం. నేను ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాను. మాది ఒక పల్లెటూరు. మా అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు నాకు బాగా సహకరించారు చదువు విషయంలో. ఫస్ట్ నుంచి కూడా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నువ్వు చదువు మేము పెట్టుకుంటాం అనేసి బాగా సహకరించారు. మేము 2 అన్నదమ్ములు. మా అన్నయ్య కూడా ఎస్బీఐలో చేస్తున్నాడు. మా అన్నయ్య కూడా బాగా సహకరించాడు, నాకు జాబు తెచ్చుకో, ఎంత ఖర్చు నేను పెట్టుకుంటాననేసి. తర్వాత అదేవిధంగా నేను అప్పుడు తెలుసుకున్నాను ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఇన్స్టిట్యూట్కి అనేసి. అప్పుడు మా కజిన్ ధర్మారావు అనేసి ఒక అన్నయ్య శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే రిటర్న్ వచ్చేటప్పుడు అంట పోలీసు డ్రెస్ వేసి పంపిస్తారంట శ్యామ్ సారు. ఎంత కష్టమైనా అక్కడ చదివితే కంపల్సరీ జాబ్ వస్తుంది అనేసి మా అన్నయ్య చెప్పాడు, కజిన్ అన్నయ్య. అదేవిధంగా నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను, కోచింగ్ జాయిన్ అయ్యాను 2017లో. అప్పటి నుంచి చదువుతూ ఉన్నాను. మొన్న ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. శ్యామ్ సార్ గురించి, శ్యామ్ సార్ ఇంకా చాలా మంచి ఆలోచనలు. ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి, ప్రతి విద్యార్థికి జాబు రావాలి, ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి పట్ల మంచి శ్రద్ధ చూపిస్తారు. మన 2 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్, ఇలాంటి డైరెక్టర్ కూడా ఎక్కడ మనం చూడలేము. ఇలాంటి శ్యామ్ సార్ని అంటే రాత్రి పగలు కూడా ఆయన బాగా ఆలోచిస్తారు విద్యార్థుల కోసం. ప్రతి విద్యార్థికి జాబ్ రావాలి, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలి అనేసి బాగా ఆలోచిస్తారు. మంచి ఫ్యాకల్టీ తీసుకొస్తారు. ఎంత ఖర్చైనా మంచి ఫ్యాకల్టీని శ్యామ్ సార్ తీసుకొస్తారు. మనీ కోసం అస్సలు శ్యామ్ సారు ఆలోచించారు. ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి అంతే, అదే ఒకటే ఆలోచన తనకి. అదేవిధంగా గ్రౌండ్ పరంగా చాలా సపోర్ట్ ఉంటుంది. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఈ విధంగా గ్రౌండ్ పరంగా అస్సలు సపోర్ట్ ఉండదు. ఫీజు కట్టామా, క్లాసులు చెప్పేసామా, అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మొట్టగా క్లాసులు అయినా గ్రౌండ్ అయినా చాలా బాగుంటుంది. ఉదయం ఈవినింగ్ 2 పూటలు కోచ్లు ఉంటారు, శ్రద్ధగా తీసుకుంటారు ప్రతి విద్యకు న్యాయం జరగాలనేసి. అదేవిధంగా మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్లో డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు కంపల్సరిగా పెడుతుంటారు. అది మేము కూడా బాగా రాసాము. అది కూడా మాకు బాగా యూజ్ అయ్యింది. ఇంకా 2 స్టేట్లో ఎక్కడ కూడా ఆ విధంగా పెట్టారు. ఇక్కడ డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి, ఆ మార్క్స్ బోర్డు ఉంటుంది. మనకి ఏ విధంగా వచ్చాయి, ఏ సబ్జెక్టు తక్కువ వచ్చాయి మనకి బాగా తెలుస్తుంది. అది కూడా మాకు బాగా యూజ్ అయ్యింది. అదేవిధంగా శ్యామ్ సార్కి, ఫ్యాకల్టీకి, మా తల్లిదండ్రులకి ధన్యవాదములు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం.